ఇక అలాగే కులగోత్రాలు అని ఎందుకు తీసుకున్నారు? తెలుగు మీడియాలో ఒక నార్మల్ సోషల్ మీడియాలుగా ఉన్నవాళ్ళు లేదంటే ఎలాంటి జర్నలిస్టులుగా సంబంధం లేని వాళ్ళు మాత్రమే కులాలకు సంబంధించి చేస్తున్న వీడియోలు ఒక ఇన్ఫర్మేషన్ బేస్డ్గా మాత్రం ఉన్నాయి. అంతకు మించి కులాల గురించి అసలు ఎవరు మాట్లాడడానికి అధికారం లేదన్నట్లుగా, అది మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు లేదంటే ఇండిపెండెంట్ జర్నలిస్టులు కావచ్చు, ఎవరైనా సరే అసలు కులాల గురించి ప్రస్తావించకూడదు. సొసైటీలో కులం గురించి ఎవరు మాట్లాడకూడదు, వ్యక్తులు మాట్లాడకూడదు, మీడియా మాట్లాడకూడదు. ఎందుకు ఈ కులాల గురించి ఎందుకు మాట్లాడకూడదు? బరాబర్ మాట్లాడాలి, నేను మాట్లాడతాను అని తీసుకున్నదే కులగోత్రాలు. ఎందుకంటే ఒక విషయం చెప్పాలి, కులాలు అనేది ఎందుకు మాట్లాడకూడదు అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. పుట్టిన దగ్గర నుంచి అంటే రోజులు బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడానికి, బిడ్డ హాస్పిటల్లో పుట్టగానే బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళతారు కదా, అక్కడి నుంచి మొదలవుతుంది కులం కార్డు రాయడం. ఆ తర్వాత చచ్చిపోయిన తర్వాత డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చే వరకు కూడా కులం కార్డు మనకు కావాల్సిందే, ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అని. రిజర్వేషన్లు అవుతాయా, రాజకీయాలు అవుతాయా, కుల గ్రూపులు అవుతాయా, గల్లీకి ఒక కుల సంఘాలు అవుతాయా, కుల వాట్సాప్ గ్రూపులు అవుతాయా, కుల ఎజెండాలు అవుతాయా, ఎల్లలు దాటి ఏ దేశంలో ఉన్న ప్రతి కులం కూడా, ఒక్క కులాన్ని నేను అనడం లేదు, ఇలా అందరూ కులాలు మాట్లాడతారు. కుల కార్పొరేషన్లు ఉంటాయి, కులాలని విభజించి కులాల అభ్యర్థుల వారీగా పార్టీలు కూడా టికెట్లు ఇస్తూ ఉంటారు. ఈ కులానికి మేము ఇది చేసాం, ఆ కులానికి మేము అది చేసామని బాహాటంగా చెప్తూ ఉంటారు. కొంతమంది అయితే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని మాట్లాడుతుంటారు. ఇంత ఓపెన్గా మీరంతా మాట్లాడవచ్చు, కానీ ఒక జర్నలిస్టు ఒక కులానికి సంబంధించి ఒక విషయాలు చెప్పడానికి మీడియా ముందుకు రావడమే తప్పు అన్నట్లుగా జరుగుతున్న ఒక క్రీడ ఏదైతే ఉందో, అసలు నేను ఎందుకు ఈ కులాల ప్రస్తావన తీసుకున్నానో చెబుతాను.